అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. నేను ఇవాళ గుంటూరు రావడం జరిగింది. సెప్టెంబర్ నెలలో 2 ప్రత్యేక కార్యక్రమాలు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. వాటిని గురించి చర్చించేందుకు మా జాయింట్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నాం. దానిలో పాల్గొనడానికి ఉదయమే గుంటూరు రావడం జరిగింది. అందువల్లనే 11ంటికి కాకుండా 10:30కే లైవ్ ఇవ్వడం జరుగుతుంది. నాతో పాటు నన్ను క్షేమంగా ఎప్పుడు తీసుకొచ్చే ప్రియబిడ్డ సుగంధరాజ్ నాతో ఉన్నాడు. అద్వితీయ తండ్రి సన్నిధి వ్యవస్థాపకుడు. మాకు మంచి బిడ్డ. చక్కగా డ్రైవ్ చేస్తాడంటే ఎక్స్పర్ట్ అనమాట. దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఎక్స్పర్ట్ అనమాట. అందువలన తన బట్టి నేను ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పైగా ఈ మధ్య మంచి ఒమ్ని కొనుక్కొని మన శనివారం కూడా తన బండి తీసుకొని వచ్చాడు నా దగ్గరికి పిడుగురాళ్ళ. సో సోన్ రాజు ప్రార్థన చేసిన తర్వాత మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ క్రాంతి ఉన్నాడు. ఆ క్రాంతి మనకి రెగ్యులర్గా లైవ్లో కనిపిస్తూ ఉంటాడు. క్రాంతి పాట పాడతాడు, సోన్ రాజు ప్రార్థన చేస్తాడు. మంచిది. అవకాశం ఇచ్చిన ఆచార్య పి ప్రసాద్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ బంగారు పదాలకు వందనాలు. మరొకసారి అధ్యయన కార్యక్రమాలకు ప్రారంభోచుడుగానైనా అయ్యా, మరి ప్రాముఖ్యంగా ఈ ఆత్మతో దైవజనులను నింపండి. అనేక సంఘాలు, అనేక దైవ సేవకులతో రూఢిగాను, తేటగాను, అర్థవంతంగాను, ఆధ్యాత్మికంగాను మా జీవితాలలో బలమైన కృప కలిగినట్లుగా మాట్లాడి దర్శించి అభిషేకించి కృప చూపించమని మరొకసారి నాయనా, మరి అధ్యాయంలో లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి సంఘాన్ని దీవించి బ్లెస్ చేయమని బంగారు పదవి కప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సుగంధ రాజుకి వందనాశీస్సులు. పాట పాడుకుందాం. క్రాంతి పాట పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అధ్యయన అభిలాషులకి ప్రత్యేకమైన వందనాలు. ఒక చిన్న పాట పాడుకొని ప్రభుని కనపడుతాం. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే క్షమించాలి. పదే అంతరాయం కలుగుతుంది. డివైస్ ప్రాబ్లమా అనేది నాకు అర్థం కాలేదు. సో కారణం ఏదైనా మళ్ళీ అంతరాయం కలగకుంటే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే లేదా అపోస్తలుల చర్యల పుస్తకం అయిపోయేలోపు నిరంతరాయంగా ప్రసారం చేసే ప్రత్యామ్నాయాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అని అనిపిస్తుంది. నేను 27వ అధ్యాయం తొలి భాగాన్ని ప్రారంభం చేస్తున్నాను. పౌలు హేరోదు సౌధంలో, కైసరేలోని అధికారిక నివాసమైన హేరోదు సౌధము అంటున్నాను. ఎందుకంటే దానిని నిర్మించిన వాడు హేరోదు కాబట్టి హేరోదు సౌధము అన్నాం. ఆ సౌధంలో అధికారికంగా అగ్రిప్ప సోదరి బెర్నీకేతో కూడా కలిసి వచ్చాడు. వాళ్ళ ముందు పౌలు విచారించబడ్డాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ కైసరకు నేను చెప్పుకుంటాను అని పౌలు అనకుండా ఉన్నట్లయితే మనం ఇతన్ని విడిపించే వాళ్ళమే. కానీ అతడు చెప్పుకున్నాడు కాబట్టి విడిపించడానికి వీలు లేకుండా అయింది అని ఆ చివరి స్టేట్మెంట్ అగ్రిప్ప నోట నుండి రావటాన్ని మనం విన్నాం. ఆ తర్వాత 27వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తాం. ఒకసారిగా 27వ అధ్యాయం మేము అనే ఆ సంబోధన చూస్తాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు వాళ్ళు పౌలుతో పాటు మరికొంతమంది ఖైదీలను
ఔగుస్తు పటాలానికి చెందిన యూలి అనే శతాధిపతికి అప్పగించారు. 27, 28 ఈ 2 అధ్యాయాల్లో కూడా మనం చాలా చారిత్రక అంశాలని ప్రస్తావన చేసుకుంటూ ఉంటాం. అంటే చరిత్రకు సంబంధించిన ప్రదేశాలను, వ్యక్తులను, పరిస్థితులను మనం అధ్యయనం చేసుకుంటూ వస్తాం. దానికి ముందు అగ్రిప్ప విచారణను అధ్యయన కోణంలో నుంచి విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చరిత్ర వేరు, మళ్ళీ చరిత్రను ఒక్కొక్కరు దృష్టించే విధానం కూడా వేరుగా ఉంటుంది. చరిత్రను ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలోంచి దృష్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా లూకా సౌవార్తిక కోణంలో నుంచి పౌలు చరిత్రను వ్రాస్తూ వచ్చాడు. కేవలం సౌవార్తిక కోణంలో నుంచే వ్రాసుకుంటూ వచ్చాడు కాబట్టి అగ్రిప్ప, బెర్నీకే, ఫేస్తు వీళ్ళు సౌలు మాటలు వినాలి అనుకున్నారు అనే ధ్వని వినపడుతుంది సౌవార్తిక కోణంలో. కానీ ఆ ఫైనల్ విచారణ, ఆ చివరి విచారణ హైకోర్టులో మామూలుగా చెప్పుకుందాం. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా మనం చెప్పుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టులో సన్నిహిటిన్లో అయిపోయింది అనుకుందాం మాట వరుసకి. అక్కడ నుంచి హైకోర్టు లెవెల్లో కైసరేలో అయిపోయింది. హైకోర్టు లెవెల్లోనే అప్పీల్ పెట్టుకునే వీలుంది. నేను సీజర్ దగ్గరికి వెళ్తాను, సుప్రీంకోర్టుకు వెళ్తాను అని పౌలు పక్షాన ఉన్న లాబీ అంతా కూడా డిసైడ్ అయిపోయారు. సో దాన్ని కన్ఫర్మ్ చేయాలి. అందువలన కేవలం పౌలు ఒక్కడిని అగ్రిప్ప విచారణ చేశాడా అనేందుకు వీల్లేదు అంటాను నేను. పౌలుతో పాటు విచారణను ఎదుర్కొంటూ ఉన్న చాలామంది ఖైదీలు ఉన్నారు, మిగిలిన ఖైదీలు కూడా అనేక మంది ఉన్నారు. సో అగ్రిప్ప పౌలు ఒక్కడనే విచారణ చేశాడా, లేకుంటే క్రింది న్యాయస్థానం నుండి పై స్థాయి న్యాయస్థానానికి బదిలీ చేయాల్సిన కేసులకు సంబంధించిన నిందితులందరినీ విచారణ చేశాడా? అది సౌవార్తిక కోణంలో లూకాకు అనవసరం. లూకా కేవలం క్రీస్తు సువార్తను అందించే క్రమంలో పౌలు ఎదుర్కొన్న న్యాయపరమైన ఇబ్బందులను మాత్రమే ప్రస్తావన చేశాడు, కానీ మిగిలినవి చెప్పలేదు. మనం ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకుందాం, దీన్ని మనం ఇలా అధ్యయనం చేయడానికి. యేసు విచారణ మాత్రమే మనం సువార్తల్లో చూస్తాం. మార్కు, మత్తయి, లూకా, యోహాను సువార్తల్లో పిలాతు ఎదుట యేసు విచారణను మాత్రమే చూస్తాం. కానీ ఒక్కసారి విచారణ ముగిసిన తర్వాత గొల్గతా దగ్గరికి వచ్చేసరికి మరొక 2 ఖైదీలు కనపడతారు, 2 దొంగలు కనపడతారు. మళ్ళీ ఏంటి? సేమ్ ఎగ్జిక్యూషన్, అదే నేరం, అదే శిక్ష, అంటే ఆ హై లెవెల్ శిక్ష. వాళ్ళు హఠాత్తుగా ప్రత్యక్షం అవుతారు మనకి. సో దాని గురించి మనం యేసు ఉద్యమంలో మరింత వివరణ చెప్పుకుందాం. అలాగే పౌలుతో పాటు అనేక మంది, ఎంతమందో మనకు తెలియదు, ఖైదీలు మొత్తం బెటాలియన్ మొత్తం 270 అని మనం తర్వాత చివరి వచనాల్లో చూసుకుంటాం అన్నమాట. సో ఇంతమందిని తీసుకొని వెళ్ళారు. అది నిర్ణయమైనప్పుడు, అది అగ్రిప్ప వెళ్ళిపోయిన తర్వాత ఓకే వీళ్ళు సీజర్ దగ్గర చెప్పుకోవటానికి అనుమతించారు, లేకపోతే ఎక్కడికి పంపిద్దామని చెప్పి నిర్ణయమైనప్పుడు అని. నిర్ణయమైన క్రమంలో మేము అనే మాట ఒక్కసారి చూస్తాం. అంటే లూకా ఈ చివరి ప్రయాణంలో పౌలుతో పాటు ఉన్నాడు. లూకా ఒక్కడే ఉన్నాడో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అసలు విచారణ ఖైదీల వెంట విచారణ ఖైదీల బృందాన్ని తీసుకుని వెళ్ళే ఆచారాన్ని, లేకపోతే ఆ సంప్రదాయాన్ని రోమా చట్టం ఎంతవరకు అనుమతిస్తుంది అనేది కూడా మనకి స్పష్టత లేదు. రోమీల చట్టాన్ని గురించి ఒక విషయం మనం చెప్పుకోవాలి. ప్రపంచంలో రోమా చట్టం చాలా గొప్పది ఆ రోజుల్లో అని చెప్పి చెప్పుకుంటారు. ఇప్పటికి కూడా రోమన్ లా వెరీ స్ట్రిక్ట్ లా అని చెప్పుకుంటారు. అయితే సార్వత్రిక రోమా చట్టం లేదు. చరిత్రపరంగా మనం చూస్తే రోమా సామ్రాజ్యం అంతా ఒకే విధమైన సార్వత్రిక
చట్టం అనేది లేదు. ముఖ్యంగా క్రిమినల్ లాస్కి సంబంధించి, సివిల్ లాస్కి సంబంధించి యూనివర్సల్ లా ఉంది. అంటే ఆస్తి పంపకాలు, వివాహాలు, విడాకులు, బానిసలకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోటాలు, వీటికి సంబంధించి అంటే సివిల్ మ్యాటర్స్కి సంబంధించి రోమా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే పాలన చేస్తుందో అన్ని చోట్ల సార్వత్రికంగా ఒకే చట్టం ఉన్నది. క్రిమినల్ కేసుల విషయంలో మాత్రం, నేరాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం నేరస్తునికి అతడి నేరానికి సరిపడే శిక్ష విధించే అధికారం ప్రొక్యురేటర్స్కి, అంటే స్థానిక గవర్నర్లకు లేకపోతే స్థానిక ప్రతినిధులకు ధారాదత్తం చేశారు. అందువలన శిక్షలు వేరువేరుగా ఉంటాయి. ఆ నిందితులను ట్రీట్ చేసే విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. ఆ క్రమంలో పౌలుతో పాటు పౌలు సహచరులను ఎంతమంది ఉన్నారో తెలియదు. మేము అంటే కేవలం లూకా ప్లస్ పౌలు వీళ్ళిద్దరే ఉన్నారు అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే తర్వాత మనం చూస్తాం, అరిస్తార్కు వీళ్ళ పేర్లన్నీ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళ బృందం బయలుదేరింది. సో పౌలుతో పాటు వీళ్ళ బృందాన్ని కూడా అనుమతించటం అనేది అది కొంచెం మనకు అర్థం కాని, స్పష్టత లేని విషయం. మళ్ళీ ఇంకో సంగతి కూడా చెప్పుకుందాం. ఈ ప్రయాణం చేసే ఓడ ఉన్నదే, ఈ ఓడ అధికారిక ఓడ కాదు. అర్థమవుతాడు చెప్పుకుందాం. ఇప్పుడు ఒక ఖైదీని ఒక చెరసాల నుంచి మరొక చెరసాలకు బదిలీ చేయాలి అని అంటే ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళు వారి అధికారిక వాహనంలో తీసుకొని వెళ్తారు. ఎస్కార్ట్ అన్నీ ఆ నిందితుని యొక్క స్థాయిని బట్టి ఆ ప్రయాణం సాగుతుంది. నిందితుడిని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకుని వెళ్ళే తగులుబడి అంటే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇవాళ కూడా పరిస్థితి అది. కానీ అతని సహచరులు వాళ్ళ సొంత ఖర్చులతో రావాలి. అందువలన ఒకవేళ పౌలునేమో అధికారికంగా వీళ్ళు ఆ ఓడలో ఎక్కించుకొని వెళ్తే, ఆ ఓడలో పౌలు సహచరులు వారి సొంత ఖర్చులతో బయలుదేరి వెళ్ళారు. అలాగ వెళ్ళేందుకు వీలున్నది అని మనం అనుకోవచ్చు. మళ్ళీ మొత్తం 270 మంది అనే మాట తర్వాత చివరిలో అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. అంతమంది ఎక్కే ఒక ప్రధానమైన వాణిజ్య నౌకని కనుగొని దాంట్లోకి వెళ్ళిపోవాలి. సో ఓడ ఎక్కి ఇటలీ బయలుదేరేందుకు సిద్ధమయ్యాం. మాతో పాటు మరికొంతమంది ఖైదీలు ఉన్నారు. వీళ్ళందరినీ ఐగుస్తు పటాలానికి చెందిన యూలీ అనే శతాధిపతికి అప్పగించారు. సో బెటాలియన్స్కి పేర్లు ఉంటాయి. పంజాబ్ రెజిమెంట్ అని, గూర్ఖా రెజిమెంట్ అని, మిలిటరీలో మనకు తెలిసినవి ఇలాంటి రెజిమెంట్స్ ఉంటాయి. అలాగే పటాలం అంటే రెజిమెంట్ అని అనుకుందాం. దీనికి ఒక సహస్రాధిపతి ఉండొచ్చు. అతని క్రింద కనీసం 5 నుంచి 10 మంది శతాధిపతులు ఉండొచ్చు, సైనికులు ఉంటారు. వాళ్ళలో ఒక యూలీ అని తెలుగులో చక్కగా రాశారు. ఎందుకంటే నేను యేసు ఉద్యమం కోసం చాలా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే యెహోవా అనే పేరే యాహ్వే అనే పేరు పలకటానికి వీల్లేదు. అది కాదు, యెహోవా అనే ధ్వనే వినపడింది ఆ అక్షరాలన్నీ చదివి అని ఒక న్యూ టెస్టిమెంట్ స్కాలర్, ఆ థియోలోజియన్, అథెంటిక్ థియోలోజియన్ చెబితే ఆశ్చర్యపోయిన. అంటే తెలుగులో మనం ఎంత స్పష్టంగా పూర్వ నిబంధన నవ నిబంధన వ్రాసిన ఆ భాషని తర్జుమా చేసుకోగలిగామని. అందుకని యూలీ. ఇంగ్లీష్లోకి వెళ్తే మళ్ళీ జూలియస్ అనే మాట చూస్తాం. ఇతని గురించి ఇక్కడే ప్రస్తావన చేయబడ్డది. ఇతని గురించిన వివరణ మనకు తెలియదు. కానీ నిజంగా ఇవాళ సెల్ ఫోన్ని బట్టి దేవునికి చాలా వందనాలు చెప్పాలి.
అంటే మన విషయంలో, మన పిల్లల విషయంలో కాదు, వాళ్ళు పబ్జీలు తప్ప ఇంకేం ఆడట్లా. మన విషయంలో మాత్రం సెల్ ఫోన్ బట్టి నిజంగా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఈవెన్ బుక్స్ కూడా అన్ని లేవు. అంటే అన్ని లేవంటే నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని లేవు. నేను ఎప్పుడో సెమినరీలో ఉన్నప్పుడు కొనుక్కున్నాను, ఆ తర్వాత అడపా కొనుక్కున్నాను. ఇప్పుడు అన్ని పుస్తకాలు లేవు. ఇతని గురించి ఈ ఒక్క మాటే వ్రాయబడి ఉన్నది, జూలియస్ ద సెంచూరియన్ ఆఫ్ అగస్టానా అని ఉంటుంది. నెట్లో చర్చ చేసినప్పుడు కూడా చాలా తక్కువ సమాచారం ఉంది. అయితే ఒక 200 లేకపోతే 300 పేజీల పుస్తకం ప్రత్యేకంగా ఇతని చరిత్ర ఉంది. అమెజాన్లో కూడా దొరుకుతుంది ఆ పుస్తకం. జూలియస్ ఆఫ్ ద సెంచూరియన్, జూలియస్ అగస్టానా అని టైప్ చేస్తే అమెజాన్లో పేపర్ బ్యాగ్ దొరుకుతుంది. అది కాబట్టి తెప్పించుకోవడానికి నాకు మళ్ళీ నేను కనుక్కున్న తర్వాత తెప్పించుకుని సమయం దొరకలేదు. పుస్తకాలు కొనడం మొదలు పెడితే నా ఆర్థిక పరిస్థితి కూడా సహకరించదు, అందుకని దాన్ని విరమించాను. కానీ ఆశ్చర్యం వేసింది, అసలు యూలి అనే ఈ శతాధిపతి మీద అతని చరిత్ర చాలా ఉంది. కాకుంటే క్షమించండి, మళ్ళీ రీకనెక్ట్ అయింది. నాకు ఈ డివైసే ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది, కానీ కొత్త డివైస్ కొనుక్కోవడానికి కష్టమే ఈ పరిస్థితుల్లో, ఎట్ దిస్ జంక్షన్. ఓకే, యూలి అనే ఈ శతాధిపతిని గురించిన వివరణ చాలా ఉంటాం, మనం చూస్తాం అన్నమాట. అతనికి అప్పగించారు. ఓకే, 2 చదువుతున్నాం. ఆసియా తీరం వెంట ఉన్న పట్టణాలకు ప్రయాణించే అద్రముతియా పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరాము. మాసిదోనియాలోని థెస్సలోనికా పట్టణానికి చెందిన అరిస్తార్కు మాతో పాటు ఉన్నాడు. అంటే కేవలం వీళ్ళే కాకుండా అరిస్తార్కు కూడా మేము అనే దాంట్లో ఇప్పుడు మనకు లూకా ఒక్కడు, అలాగే పౌలు, అరిస్తార్కు కూడా యాడ్ అయ్యారు. ఇంకెంతమంది ఉన్నారో మనకైతే తెలియదు. అరిస్తార్కు గురించి మనకు తెలుసు, 5 చోట్ల అతని ప్రస్తావన వస్తుందన్నమాట. మళ్ళీ అపోస్తలుల చర్యల పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి అనంటే, లేదా నవనిబంధన ఆరంభ సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మధ్యధరా సముద్ర తీరాన ఉన్న ప్రాంతాలన్నింటిని గురించిన స్పష్టమైన అవగాహన ఉండాలి. నేను ట్రై చేశాను కానీ దొరకలేదు. మ్యాప్స్ కావాలి, మనకి మ్యాప్స్ కావాలి. చాలా సింపుల్ అనమాట. జస్ట్ మధ్యధరా సముద్రం ఉన్నదే, మధ్యధరా సముద్రం మనం అలా పెట్టుకుంటే మధ్యధరా సముద్రానికి కుడివైపున ఉన్న ప్రాంతం అంతా కూడా పాత నిబంధనకు సంబంధించిన ప్రాంతంగా ఉంటుంది. మళ్ళీ దిగువ క్రింద వైపున్న అంతా కూడా ఐగుప్తు ఆ ప్రాంతం ఉంటుంది. ఇమ్మీడియట్ కుడివైపున ఉన్న దాంట్లో నవనిబంధన యేసు కాలానికి సంబంధించి ఉంటుంది. మళ్ళీ పైన ఉన్నదంతా కూడా సంఘానికి సంబంధించి ఉంటుంది. అందువలన నెట్ యాక్సెస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మ్యాప్స్లోనికి వెళ్ళి మధ్యధరా సముద్రం లేకపోతే ఎర్లీ చర్చ్ జియోగ్రఫీ అని కొట్టినా వస్తుంది. ఆ భౌగోళిక పరిస్థితులను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నమాట. మళ్ళీ వీళ్ళు ఎక్కిన నావ గురించి చెబుతూ, అది అద్రిముతియా పట్టణానికి చెందిన నావ. మామూలుగా పాపికొండలకి బయలుదేరి వెళ్తాం. పాపికొండలకి బయలుదేరి వెళ్ళేప్పుడు రాజమండ్రి నుంచి బయలుదేరుతుంది. అంటే రాజమండ్రి నుంచి బయలుదేరిన పడవ లేకపోతే లాంచీ అని చెప్పవచ్చు. అటువైపు నుంచి భద్రాచలం నుంచి బయలుదేరిన లాంచీ అంటే ఏ ప్రాంతం నుంచి. అలాగే అద్రిముతియా అనే ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో నుంచి బయలుదేరిన ఓడ అనమాట, లేకపోతే నావ అనమాట. చాలా పెద్దది, 270 మంది ఇంకా ఎక్కువ మందిని అకామిడేట్ చేసేది కాబట్టి చాలా పెద్ద నావ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు, ఓడ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. దాంట్లోంచి బయలుదేరి అంటే థెస్సలోనికా పట్టణానికి చెందిన మాసిదోనియా వాడైన అరిస్తార్కు మాతో పాటు ఉన్నాడంటే నేను పదే పదే చెబుతూ వచ్చాను. కైసరయ్యలో పౌలు 2 ఏళ్ళు ఉన్నాడు.
2 ఏళ్ళు హేరోదు సౌధంలో స్వేచ్ఛా ఖైదీగా ఉన్నాడు. స్వేచ్ఛా ఖైదీ అని అంటే ఖైదీనే, కానీ సంకెళ్ళు వేసి గదిలో పెట్టి బంధించడం కాదు, ఆ ఫ్రీ ట్రయల్లో అతను ఉన్నాడనమాట. సో అతని దగ్గరికి అతని అనుచరులు రావటానికి పోవటానికి ఏమైనా తేవటానికి అనుమతి ఇచ్చారు అని కూడా మనం చెప్పుకున్నాం. సో పౌలు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. పౌలు వెనుక ఉన్న లాబీయింగ్ మనకు బాగా తెలుసు. కొన్ని ఏమన్నా అంటే కొన్ని వందల మంది అని నేను అంటాను, కొన్ని వందల మంది కులీనుల బ్యాకప్ పౌలుకు ఉన్నది. సో ఈ 2 ఏళ్లలో చాలా లాబీయింగ్ జరిగి ఉంటుంది. ఆ లాబీయింగ్ కారణంగానే అతను కైసరై నుంచి ఇటలీ వెళ్ళటానికి మార్గం సుగమం అయింది. ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. అప్పుడు అరిస్తార్కు చక్కగా ఇతనితో కూడా కలిసి ఉండటానికి వీలైంది అని చెప్పుకోవచ్చు. 3వ వచనం, మర్నాడు మేము సీదోనుకు చేరుకున్నాము. కైసరైకి పై భాగంలో ఉంటుంది. మీరు మామూలుగా పటం చూస్తే, మ్యాప్ చూస్తే తెలుస్తుంది. కైసరై నుంచి ఇంకొంచెం పైకి వెళితే సీదోను దగ్గర నుంచి కుప్ర మీదుగా మళ్ళీ వెళతాయి. మనం ఆ 2వ ప్రయాణంలో దాని గురించి చక్కగా చెప్పుకున్నాం. గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇంకా గుర్తుంది దేవుడి దయ వల్ల. అంటే రోజు నేను అవి అధ్యయనం చేస్తూ ఉంటాను కాబట్టి. సీదోనుకు వచ్చాము. యూలి పౌలు పట్ల దయగా ఉండటంతో సీదోనులో ఉన్న తన స్నేహితులను కలిసి పరామర్శించేందుకు పౌలుకు అనుమతి ఇచ్చాడు. సో ద ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంట్స్గా మనం ఇవి చెప్పుకోవచ్చు. మరణ అభియోగం అంటే మరణ శిక్షకు సంబంధించిన సెక్షన్స్ ఫ్రేమ్ చేశారు ఇతని మీద. యూదుల అభియోగం ఏంటంటే ఇతడు బ్రతక తగడు అని యూదా జాతి మొత్తం ముక్త కంఠంతో చెబుతూ ఉంది. యెరూషలేములో కానీ యూదయలో కానీ ఇంకా చుట్టుప్రక్కల ఉన్న యూదా జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పౌలు అనేవాడు భూమి మీద బ్రతకటానికి వీలు లేదు అని అది అభియోగం మోపింది. ఫేలిక్స్ దగ్గర కానివ్వండి, ఫేస్ దగ్గర కానివ్వండి, వాళ్ళు మోపిన అభియోగం అది. అంటే అంత పెద్ద నిందితుడిని స్వేచ్ఛగా పంపించడం అనేది మళ్ళీ అది కూడా లాబింగే అంటాను నేను. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇంత తీవ్ర అభియోగాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి మిస్ అయ్యాడంటే దాని పరిణామం రోమా చట్ట ప్రకారం ఎలా ఉంటుందంటే, ఏ శతాధిపతికి అయితే అతన్ని అప్పగించారో అతన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, చంపేస్తారు. రోమన్ లా అది. అంటే పౌలు ఎంత ర్యాపో సంపాదించుకున్నాడో ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకుందాం. బహుశా ఈ శతాధిపతి, ఈ జూలియస్ లేకపోతే యూలి అనే ఈ శతాధిపతి హేరోదు సౌధంలో గత 2 ఏళ్ల నుంచి ఇతనితో మంచిగా ఉన్నాడేమో, లేదా అతనితో వీళ్ళు మంచిగా ఉన్నారేమో, 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాడేమో. ఆ పరిచయం అలాగే ఉన్నది. మొత్తానికి నేను అధ్యయనం భాషలో చెప్పుకోవాలంటే పౌలు అతని బృందం యూలిని మేనేజ్ చేయగలిగింది. అంటే మన మాటలో చెప్పుకోవాలంటే సంహౌ దే మేనేజ్డ్ ద సెంచూరియన్, ద రోమన్ ఎంప్లాయ్. అంటే అంత శక్తివంతుడు. నేను అధ్యయనంలో చెబుతున్నా. కాకపోతే మనం వెంటనే ఏమంటామంటే దేవుని కృపాది అని అంటాం. సో దేవుని కృపని కాదంటం లేదు. దేవుని కృప కూడా వీళ్ళ పట్ల ఎలాగూ మేనేజ్ చేయడానికి జ్ఞానాన్ని ఇచ్చిందో దానికోసం మనం చెప్పుకోవచ్చు. సో సీదోను పౌలు పరిచర్య చేసిన దాఖలాలు మనకి ఇక్కడ కనపడవు. అంటే అపోస్తలుల చర్యల పుస్తకంలో కనపడవు. కాకుంటే సీదోనులో కూడా సంఘం ఉంది అని అర్థమవుతుంది. సీదోనులో కూడా సంఘం ఉంది. మళ్ళీ సీదోను ఇట్ ఈజ్ ఎన్ హార్బర్, రేవుపట్నం. సీదోను రేవుపట్నానికి ఉన్న ఫెసిలిటీ మనకు తెలుసు. ఇప్పుడు పిడుగురాళ్ళకి గుంటూరుకి ఎంత వ్యత్యాసం ఉందో నాకు తెలుసు. పిడుగురాళ్ళ టౌన్కి నేనుండే లెనిన్ నగర కాలనీకి ఎంత వ్యత్యాసం ఉంటుందో నాకు తెలుసు. సో సీదోనులో కూడా మళ్ళీ ఒక సంఘం ఉంది. సీదోనులో ఉన్న సంఘ బిడ్డలను పలుకరించేందుకు యూలి పౌలుకు అనుమతించాడు. మళ్ళీ ఇక్కడ అధ్యయనమే చెప్పుకుందాం. సాధారణంగా ఒకవేళ అక్కడ ఆగితే
సీదోనులో ఉన్న సంఘస్థులు లేక సంఘ పెద్దలు లేక పాస్టర్లు వచ్చి పలకరించాలి ఖైదీని. కానీ అందరినీ అలౌ చేయరు, కొంతమంది మాత్రమే వెళ్తారు. మనం ఇప్పుడు కూడా వెళ్తాం కదా. ఆ మధ్య మా పూర్వ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఓ పాష్ గారు జైల్లో పడ్డాడు. వాడి మీద పాపం అభియోగం వేశారు, జైల్లో పడ్డారు. వాడిని పలకరించడానికి వెళ్ళాం, చాలామంది వెళ్ళాం. ఇక్కడ ఎవరున్నారో నాకు గుర్తులేదు కానీ చాలామంది వెళ్ళాం. వెళితే ఏముంది, 2 కటకటాలు అవతల మేము, కటకటాలు అవతల వాడు. ఆ నుంచి వాడు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, లేకపోతే వాడు మాట్లాడటం, మేము సైకిల్ చేయడమే తప్ప ఇంక ఏమీ లేదు. ఎంతమంది వెళ్ళాం, ఎంత చిన్న కిటికీ ఉంటుంది, ఆ కిటికీలోంచి చూడటమే 10 మంది 5 మంది. కానీ వాళ్ళందరి దగ్గరికి పౌలుని పంపించారు. పౌలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడంటే అక్కడ మళ్ళీ ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకుని ఉంటాడు. వాళ్ళు మనం జాయింట్ కమిటీ పెట్టుకున్నట్టు మళ్ళీ ఒక ప్రత్యేకమైన సీదోను సంఘం అంతటిని, ఇదిగో పౌలు మనకు సువార్తను అందించి మన కోసం సువార్త పక్షంగా సీజర్ దగ్గర విచారణ ఎదుర్కోవడానికి బయలుదేరిన పౌలు మార్గ మధ్యంలో ఆగి మన దగ్గరికి వస్తున్నాడంటే అసలు ఆ గ్యాదరింగ్ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఆ గ్యాదరింగ్ ఎలా ఉంటుందో, అక్కడ ఎంత బలమైన విజ్ఞాపన ప్రార్థన జరిగి ఉంటుందో. మళ్ళీ మన లెక్కలో చెప్పుకోవాలంటే, బెనియా లెక్కలో చెప్పుకోవాలంటే అక్కడ ఎంత ఫండ్ రైజ్ అయి ఉంటుందో కూడా చెప్పుకోవచ్చు. నవ్వుతావిందిరా కాదా? రోమా వెళ్ళటం అంటే మాటలు కాదు. ఇంతమందిని రోమా వెళ్ళాలి, అక్కడ ఏమవుతుందంటే సీదోను వాళ్ళు మనకు అలవాటే కదా, ఇదిగో అని చెప్పి గుప్పిలు విప్పి ఇచ్చారు. అంటే సీదోను జస్ట్ లోక ఏమన్నా అంటే మేము సీదోన్లో ఆగాము, యూలి చాలా మంచోడు, సీదోన్లో ఉన్న సంఘాన్ని కలవటానికి అనుమతి ఇచ్చాడు అన్నాడు. కానీ ఆ అనుమతి వెనుక ఎంత చర్య జరిగి ఉంటుందో మనం అధ్యయనంలో ఆలోచించేయచ్చు. సో ఆ రీతిగా ఆ ప్రయాణం సాగుతుంది. మా వాళ్ళు 10 మంది దాకా 10 మంది పైనే వచ్చారు. అందువలన నేను ఇవాళ అధ్యయనాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను. జాయింట్ కమిటీ ఉంది కాబట్టి రేపు యథావిధిగా రేపు కూడా 10:30కి లేకపోతే 10కే ఇవ్వాల్సి ఉంటుందేమో చూస్తాను. నేను దాని గురించి నోటిఫికేషన్ చెబుతాను. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీసులు. జాన్సన్ కొడవటి, క్రాంతి, లోకా కుడారి, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసూనమ్మ, ప్రియబిడ్డ మర్నాథ కుమార్, ప్రమోద్ ముళ్ళపూడి, ఇంకొక డీపీ నాకు అర్థం కావడం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళదే ఉంటుంది. మొత్తం 9 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం మిగిలిన భాగాన్ని వరుసగా మనం అధ్యయనం